మన విజయవాడ ప్రయాణం మళ్ళీ మొదలు. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చానమాట. వాతావరణం చాలా తేడాగా ఉంది. చూద్దాం ఏం జరిగింది. ఎటు చూసినా కానీ వానలు, వరదలు, గాలులు ఇవన్నీ తుఫాన్లు బాగా వస్తున్నాయి. ఇక్కడ కూడా మాకు వాతావరణం అలానే ఉంది. చలి చంపేస్తుంది. మేఘాలు కూడా బాగా కమ్ముకొని వచ్చేసినాయి. మేము పైగా పై ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి గాలి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ తెలుస్తుంది. బ్యాగ్స్ అన్నీ కూడా చెక్ ఇన్ చేస్తానన్నమాట. ఇప్పుడు స్కానింగ్ ఏరియాలోకి వెళ్ళి మన బ్యాగ్స్ ఇవన్నీ స్కాన్ చేసి లోపల పంపిస్తారు. అది మన విజయవాడ ప్రయాణం మళ్ళీ మొదలు. ఇది టెర్మినల్ 4. ఇక్కడ ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే ఫ్లైట్స్ అయితే ఇక్కడ నుంచి బోర్డింగ్ అయితే అవుతాయి. వెదర్ స్పూన్స్ అని ఒక రెస్టారెంట్ అనమాట. పొద్దున్న నుంచి వర్క్ వెళ్ళి అలిసిపోయి మొత్తానికి టైర్డ్ అయిపోయాను అనమాట. చికెన్ వింగ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. ఫ్లైట్ ఎక్కే ముందు ఇది ఒక రౌండ్ వేసేస్తా. ఫెదర్ స్పూన్స్లో చికెన్ వింగ్స్ చాలా బాగుంటాయి అనమాట. ఇందులో చట్నీ కూడా ఇచ్చాడు. బాగుంది. ఎనర్జీ వచ్చేస్తుంది తింటుంటేనే. మామూలుగా ఉండదు. సరదాగా అలాగా డ్యూటీ ఫ్రీ దాంట్లోకి వచ్చాం అనమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్, బిస్కెట్స్, అలానే ఆల్కహాల్, దాంతోపాటుగా పర్ఫ్యూమ్స్, అన్ని రకాల పర్ఫ్యూమ్స్ మనకి దొరుకుతాయి అన్నమాట. ఆల్కహాల్ మాత్రం కంపారిటివ్ అవుట్ సైడ్ ఖచ్చితంగా చీప్గానే ఉంటుంది. ఈ చాక్లెట్స్, పర్ఫ్యూమ్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. నైస్ డీల్స్ దొరుకుతాయి అనమాట కొన్నిసార్లు. మ్యాక్సిమం నేను వచ్చేటప్పుడు అన్నీ బయట కొనుక్కొని వచ్చేస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం ఏమన్నా క్రెడిట్ కార్డులో బిల్లు మిగిలిందనుకో ఇది వాడేస్తా. ఈ బట్లర్స్ చాక్లెట్స్, దానితో పాటుగా ఈ సీకే పర్ఫ్యూమ్ తీసుకున్నాను అనమాట ఈ ఆఫ్ లైసెన్స్లో. ఈ ఎయిర్పోర్ట్లో మనకి అన్ని రకాల బ్రాండ్స్ దొరుకుతాయి అన్నమాట. కాంఫర్ట్, అలానే మన బోర్డింగ్ టైం ఇచ్చేసాడు. మన గేట్ నెంబర్ 8కి వెళ్ళిపోతున్నాం. లూయి విథాన్, టామ్ ఫోర్డ్ అలాంటి రిచ్ బ్రాండ్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు కొనే పొజిషన్ లేదు కాబట్టి మనం అందులోకి వెళ్ళట్లా. ఒకరోజు పొజిషన్ వచ్చింది, ఆ రోజు కొనే పొజిషన్ వచ్చిన రోజు లోపలికి వెళ్ళి మీకు మొత్తం చూపించేసి మనం ఏం కొన్నా ఏంటో కూడా చూపించేస్తాం అనమాట. ప్రస్తుతానికి మన బడ్జెట్ వచ్చేసరికి వరల్డ్ వైడ్ ఆఫ్ డ్యూటీ. అలా ఫుడ్ తిని అలానే కొంచెం సేపు షాపింగ్ చేసి మనం అయితే టైం గడిపామన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి మనకి గేట్ నెంబర్ ఇచ్చారు మన ఫ్లైట్కి. ఇంకొంచెం సేపట్లో బోర్డ్ అయిపోతున్నాను. ఫ్లైట్లో ఏమి ఇచ్చారు, ఏం తినబోతున్నాం చూపిస్తాను. ఇంతకుముందు చూపించాను, ఇప్పుడు మళ్ళీ అదే ఇస్తారా, డిఫరెంట్గా ఏమైనా ఇస్తారా చూద్దాం. దానితో పాటుగా రేపు చేయబోయే యాక్టివిటీస్ని కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా వాచ్ చేస్తూ ఉండండి. మన గేట్ నెంబర్ 8 అనమాట. మన గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఫ్లైట్ మరికొన్ని నిమిషాలలో టేక్ ఆఫ్ అవ్వబోతుంది. చిల్. బయట స్టిల్ వాన పడతానే ఉంది. హోప్ఫుల్లీ మన జర్నీ చాలా పీస్ఫుల్గా జరగాలని అయితే మనం కోరుకుంటున్నాం. వేర్ ఆర్ యు గోయింగ్? ఐఎమ్ గోయింగ్ టు బెజవాడ. విజయవాడ తెలుసుగా, బెజవాడ బ్లడ్ ఎలా ఉండదు తెలుసుగా. ఒక రౌండ్ నిద్ర పడిందన్నమాట. బాడీ అలసిపోయింది. ఇక్కడ దాకా మనం వచ్చేసరికి హంగేరీ దగ్గరికి వచ్చేస్తా ఉన్నాం. మాకు కూడా హంగ్రీగా ఉంది. సో మొత్తానికి ఫ్లైట్లో డిన్నర్ కూడా సర్వ్ చేస్తున్నారు. డిన్నర్ ఐటమ్స్ వచ్చేసరికి బీఫ్, దాంతోపాటు ఒక డెజర్ట్, సలాడ్, అలానే డ్రింక్, బ్రెడ్ ఇచ్చారనమాట. ఇది ఓపెన్ చేసి వద్దాం లోపలే ఉందో. చూస్తే మనకి సార్టెడ్ పొటాటోస్, వెజిటేబుల్స్, కొంచెం స్ట్యూ చేసిన బీఫ్ అయితే ఉంది. నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. సో నాకు మీట్స్లో ఏది రిస్ట్రిక్షన్ అనేది లేదు. ఫుడ్ అంతా సర్వ్ చేసిన తర్వాత మాకు మధ్యలో టర్బులెన్స్ వచ్చిందనమాట. ఫ్లైట్ అంతా ఊగిపోతుంది. బయట బాగా విండీగా ఉంది కదా వెదర్ అంతా. ఇది మన ఇండియాలోనే కాదు, యూకేలో కూడా వెదర్గా ఉంది. అలానే యూరోప్ అన్ని కంట్రీస్లో కూడా వెదర్ విండీగా ఉంది. సో అది పరిస్థితి. చూసారా, నేను ఫోన్ పట్టుకున్నా కానీ ఎలా ఊగిపోతుందో.
ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఫుడ్ అయిపోయింది అనమాట. అలానే ఫస్ట్ రౌండ్ ఆఫ్ స్లీప్ కూడా అయిపోయింది. ఇంకో సెకండ్ రౌండ్ ఆఫ్ స్లీప్ అయిపోతున్నా. ప్రస్తుతానికి మనం వచ్చేసరికి హంగరీ దాటి టువర్డ్స్ రొమానియా వైపు వెళ్తున్నాం అనమాట. జర్నీ కంటిన్యూ చేస్తాం. 4 అవర్ల దాకా జర్నీ ఉంది. 4 అవర్లు కదా, 4 అవర్స్, 4 గంటలు. సో జర్నీ కంటిన్యూ చేసి బహ్రెయిన్కి వెళ్ళిన తర్వాత హోప్ఫుల్లీ బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం కుదిరిద్ది అనుకుంటున్నాం. కుదిరితే మాత్రం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. మరి 10 నిమిషాల్లో మనం ల్యాండ్ అవ్వబోతున్నాం. వెల్కమ్ టు బహ్రెయిన్. సరదాగా ఫుడ్ గార్డెన్లో కూర్చొని ఒక కాఫీ తాగుతున్నాం అనమాట. మనం లాంగ్ స్టే ఓవర్ ఉందని చెప్పి ఒక మీల్ వాచ్ ఇచ్చారనమాట. సో ఈ మీల్ వాచర్తో మనకి ఇక్కడ ఉన్న షాప్స్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఫుడ్ గార్డెన్లో అవైలబిలిటీగా ఉంది, ఇది వ్యాలిడ్ అవుతుంది. సో నేను వచ్చరికి ఈ ఫుడ్ వాచర్తో ఫుడ్ని అయితే ఇప్పుడు తీసుకొని తినండి. మనకి బర్గర్ కింగ్ అలానే ఇలా మల్టిపుల్ రెస్టారెంట్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. వీటిలో ఏ రెస్టారెంట్ నుంచి అయినా మనం మీల్ తీసుకోవచ్చు. నేనైతే బర్గర్ కింగ్ తీసుకుందాం అనుకుంటున్నా. విల్ గో ఫర్ బర్గర్ కింగ్. ఫ్రైస్, బర్గర్ అలానే ఒక డ్రింక్ ఇచ్చారు. లంచ్ ఇలా కానిచ్చేస్తారు. బహ్రెయిన్లో డ్యూటీ ఫ్రీ షాప్లో 24 క్యారెట్ గోల్డ్తో కూడా ఆర్నమెంట్స్ చేస్తున్నారు అన్నమాట. చాలా టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ మోడల్స్ కూడా చూడొచ్చు. 10 రకాలైన మోడల్స్ ఉన్నాయి. మన కేరళ కుర్రోడు సర్వ్ చేస్తున్నాడు. తలు చూపించాను కదా, 24 క్యారెట్ గోల్డ్లో కూడా వీళ్ళు ఆర్నమెంట్స్ తయారు చేస్తున్నారు. యూజువల్లీ స్టాప్ ఓవర్ ఇలా ఉన్నప్పుడు బహ్రెయిన్లో మన రంజాన్ ముందు దాకా బయటికి తీసుకెళ్ళవాలంట ట్రాన్సిట్ ప్రోగ్రామ్ కింద. దాని తర్వాత అది ఆపేశారు. మేబీ వీళ్ళకి కలిసి రావట్లేదేమో. సో బయటికి అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ వీసా తీసుకొని మనం వెళ్ళొచ్చు, కానీ మళ్ళీ నేను బయటికి వెళ్ళి నెట్ లేకుండా అక్కడక్కడ తిరిగి మళ్ళీ ఫ్లైట్కి లేట్ అవుతానేమో అని చెప్పి నేను ఇంకా బయటికి వెళ్ళలేదు. ఇక్కడే సరదాగా ఫోన్కి ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకొని అలా గోల్డ్ షాపింగ్, కొంచెంసేపు డ్యూటీ ఫ్రీలో షాపింగ్ చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో మాట్లాడి నేనైతే ఆల్మోస్ట్ 6 అవర్స్ స్పెండ్ చేశాను అనమాట. జుట్టు పెరిగిపోయింది, బాగా పెరిగిపోయింది. మొత్తానికి దీనికి కటింగ్ చేయించే సమయం ఆసన్నమైంది. మరి కొన్ని గంటల్లో దీనికి పిచ్చేస్తాం అనమాట కటింగ్ అది. సో ఇప్పుడు మనం ఇండియా ప్రయాణం అయితే వచ్చేసరికి మెయిన్ రీజన్ మా అన్న మ్యారేజ్. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఎంగేజ్మెంట్ చేసేకున్నాడు కదా మా అన్న. ఇప్పుడు వచ్చేసరికి మ్యారేజ్ మా వాడిది. సో ఈ మ్యారేజ్ని ఎంజాయ్ చేయడానికి 2 వారాలు సెలవులు పెట్టుకొని నేనైతే ఇండియా వచ్చేస్తాను అన్నమాట. సరదాగా చుట్టాలని కలుసుకుంటూ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో సరదాగా టైం స్పెండ్ చేయడానికి నేనైతే వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఎంథ్యూజియాజంగా ఉన్నాను. సో లెట్స్ సీ ఎలా జరిగిద్ది మన హాలిడే అనేది చూద్దాం. ఇప్పటిదాకా వెయిట్ చేసి కళ్ళ కింద కాయలు కాసినాయి. సర్లే ఇంకొక అర్ధ గంటలో ఫ్లైట్ వచ్చిద్ది అనుకుంటే డిలే అని మెసేజ్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 45 మినిట్స్ వెయిట్ చేయాలి. మొత్తానికి హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాను. ఇప్పుడు ఆన్ రోడ్ విజయవాడ అయితే క్యాబ్లో నేను వెళ్ళిపోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోస్లో నేను ఎంజాయ్ చేయబోయేదంతా కూడా అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్తో గడిపింది, ఫ్యామిలీతో గడిపింది, పెళ్లి విశేషాలు అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్. బాయ్.